కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, మున్సిపల్ వారు మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి సమాధానం చెప్పేందుకు కర్రు కాల్చి వాల్తా పెట్టేందుకు అర్బన్ ప్రాంత ఓటర్లు రెడీగా ఉన్నారని అనుకోవచ్చా? కరీంనగర్ ప్రజల మనోగతం ఏంటి? ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి అక్కడి నుంచి? సునీత, అంటే మీరు చెప్పినట్టుగా చూసుకుంటే నాటి తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ పాత్ర కీలకమైందని చెప్పాలి. ఉద్యమాల కింద కరీంనగర్ జిల్లా అటు ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా అయితే చేసిందో కూడా అంటే ఇక్కడ అంతా కూడా చైతన్యవంతమైన జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కూడా సంవత్సరం తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఇటు కనీసం సంవత్సరం అయింది ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్న నేపథ్యంలో అభివృద్ధి మాత్రం ఎక్కడిదక్కడే కుంటుపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పడుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. అంటే ఇది 20 రోజుల్లో ఈ ఎన్నికలు ముగుస్తున్నటువంటి నేపథ్యం. అంటే నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి జరుగుతోంది సునీత. అంటే ఈ రోజు నుంచి 3 రోజులు నామినేషన్, తర్వాత స్క్రూటినీ, ఆ తర్వాత అంటే లాస్ట్ అంటే 16 నాడు మాత్రం మున్సిపల్ సంబంధించినటువంటి మేయర్ కావచ్చు, ఇటు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అంటే ఒకేసారి ఈ ఎన్నికలు కనీసం సమయం లేకుండా ఇవ్వడం పట్ల కూడా చాలా నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి తప్పకుండా అంటే ఎన్నికల్లో నిలబడాలంటే నో డ్యూ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ నో డ్యూ సర్టిఫికేట్ కోసం మన కరీంనగర్ టౌన్ లో చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది క్యూలలో నిలబడే పరిస్థితి. అంటే మినిమం 1 గంట టైం పడుతూ ఉన్నది వాళ్ళకు. అంటే ఈ నో డ్యూ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు నామినేషన్ వేయాలి అనే ఇబ్బంది మాత్రం మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపించింది. అంటే ఇప్పటికే ఇటు రిజర్వేషన్లు కావచ్చు, దీనికి సంబంధించిన ఓటర్ లిస్టు కావచ్చు, అధికారులు అయితే అన్ని రెడీ చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇటు పోలీసు యంత్రాంగం కూడా అన్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదేమైనా కానీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే అది కనీసం అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే ఎటువంటి గుర్తులు లేకుండా వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ మీద అభిమానం ఉన్న దాటితో మొదలైన అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలితాలే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే తండాలకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ యొక్క కళది అంటే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో తండాలు చాలా ఉంటాయి. 500 ఉన్న ప్రతి గ్రామ పంచాయతీని కూడా తండా చేసినటువంటి నేపథ్యంలో ఎస్టీ వాళ్ళంతా కూడా ఇటు నీరాజనాలు పట్టేటువంటి పరిస్థితి నాడు మనం గమనించినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే అంటే గ్రామ పంచాయతీల్లో కూడా వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాక్టర్ కావచ్చు, ఇటు అంటే ప్రతి వారం కూడా ఇటు ఏదో ఒక కార్యక్రమం అంటే ప్రకృతికి సంబంధించిన ప్రకృతి వనాలు కావచ్చు, అంటే ఏదో ఒక కార్యక్రమం చేసి గ్రామీణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడమే కాదు నగరాలను కూడా ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే పట్టణాలలో కూడా కంటి వెలుగు కార్యక్రమం అంటే కనీసం అంటే వృద్ధులు ఉంటారు, కొంతమంది పేదలు ఉంటారు. అంటే వీళ్ళకు కూడా కనీసం హాస్పిటల్ వెళ్ళాలంటే లక్షలు వేలతో కూడుకున్న ఖర్చు, కంటి ఆపరేషన్ అంటే కూడా దవాఖానాలు పెట్టినటువంటి నేపథ్యం. అంటే ప్రజల కోసం ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటు నగరపాలికల నుంచి అంటే స్మార్ట్ సిటీకి సంబంధించి చూసుకుంటే కూడా కరీంనగర్ స్మార్ట్ సిటీ తర్వాత పెద్ద ఎత్తున చాలా అంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడమే కాదు దేశంలో ఇటు కరీంనగర్ పట్టణాన్ని కూడా ఒక ల్యాండ్ మార్క్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తీగల వంతెన కూడా చాలా ఇక్కడ చూసుకుంటే ఒక ల్యాండ్ మార్క్ కరీంనగర్. అంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన నేపథ్యంలో అంటే ముందు చూసుకుంటే ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎట్లా ఎగరేసామో నగర సంబంధించి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లకు కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ ప్రజలు కూడా గతానికి ఇప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి మరియు అప్పుడు జరిగిన అభివృద్ధిని కూడా బేరీజ్ వేసుకుంటున్నారు, తమ వైపే ఉన్నారనుకుంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా కొంచెం క్రితం చెప్పినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇది నగరానికి సంబంధించినటువంటి చైతన్యవంతులు ఉంటారు. ఇక్కడ అంతా కూడా అంటే ఏ ఓటు వేయాలంటే ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి, అభివృద్ధికి వేయాలా, ఎవరికి వేయాలి అనేది కూడా చాలా ఆలోచించి వేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా గత సంవత్సరం నుంచి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నట్టు నేపథ్యం. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడ్డది. ఎక్కడ చూసినా కానీ ప్రత్యేక అధికారుల పాలనలో వాళ్ళకు సరైనటువంటి అవగాహన ఉండకపోవడము, అభివృద్ధి లేకపోవడము, ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడే నిలిచిపోవడము, కొత్త ప్రాజెక్టులు రాకపోవడము, పాత ప్రాజెక్టులు యథావిధిగానే కంటిన్యూ కాకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు చూసినటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లోనన్నా కనీసం విజయం సాధించిన తర్వాత ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్టు కావచ్చు, మిగతా కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వస్తాయనే ఒక ఆశాభావం అయితే ఉన్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే గులాబీ జెండా ఎగరేసామో అదేవిధంగా మేము ఇక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరేస్తాం. ముఖ్యంగా మేము చేసిన అభివృద్ధి
లో కూడా మేము చేసిన అభివృద్ధిని తీసుకెళ్తాం, బాకీ కార్డు చూపెడతాం. మేము చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఇప్పటికి కూడా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలోనే మేము అందరం కూడా ప్రజల వద్దకు వెళ్లి స్పష్టంగా వివరిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇటు స్థానిక ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే అంటే ప్రతి చోట కూడా మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఇటు పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మీటింగ్ చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ఏ విధంగా వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక ఉద్యమ నాయకుల్లాగా ముందుకెళ్లాలి. 13 కార్పొరేషన్ సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, అంటే ఈ 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లపై కూడా గులాబీ జెండా ఎగరేసేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సునీత, మొత్తం మీద అయితే అతి తక్కువ టైంలో ఈ ఎలక్షన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా చాలా మంది అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సమయం తక్కువ కూడా ఏ విధంగా అవుతుంది ఏందో అని కూడా అంటే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సునీత.